అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీకి ఇది ఒక సామెతం తెలుగులో, క్షౌరమైనా కానీ వివరం రాలేదని. అట్లాగే అసలు ఎందుకు ఓడిపోయాం అనే దాని మీద పరిశీలన చేసుకుని అధ్యయనం చేసుకుంటే ప్రజలు ముఖ్యంగా ఈ బూతులు మాట్లాడే వాళ్ళందరి వలన కూడా ఓడిపోయాం అనేది ఒక సర్వేలో వైసీపీ అగ్రనాయకత్వానికి తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే పేరు నాని, కొడాలి నాని, వంశీ, రోజా ఇలా ఈ ఫైర్ బ్రాండ్ అందరూ ఉన్నారు. వీళ్ళందరి వల్ల పార్టీకి లాభం లేకపోగా గుదిబండలాగా తయారయ్యారు. కాబట్టి వీళ్ళందరినీ వదిలించుకుందామని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రక్రియలోనే కాంగ్రెస్లో ఓల్డ్ వైఎస్ఆర్ స్నేహితులందరినీ కూడా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులతో వైసీపీ నింపాలని చూస్తున్నాడు. ఇటీవల కాలంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు కానీ లేదా వైఎస్ఆర్ సన్నిహితులు కానీ కొంతమంది వైసీపీని వీడనాడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒరిజినల్ కాంగ్రెస్ వాదుల మీదకు మళ్ళింది. దాంట్లో భాగంగానే ఉండవల్లి అరుణ్ కుమార్ని, అనంతపూర్ జిల్లా సాకే శైలజారాజ్ని, జేసీ దివాకర్ రెడ్డి కొడుకు అతను చరణ్ రెడ్డిని, మళ్ళీ అదేవిధంగా కాకినాడ నుంచి పల్లవరాజుని, అమలాపురం నుంచి హర్ష్ కుమార్ని, గన్నవరం నుంచి శంకర్ పద్మశ్రీని, ఇట్లా వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో బైఫర్గేషన్ అయిన స్టేట్ బైఫర్గేషన్ అయిన తర్వాత కూడా కాంగ్రెస్లో ఉండి పెట్టుకుండా కాంగ్రెస్ పనిచేస్తున్నారు. అదేవిధంగా రఘువీరారెడ్డి గారిని వీళ్ళందరినీ తీసుకొచ్చి వైసీపీకి కాంగ్రెస్ జీవశస్త్రాలు కల్పించాలనేది ఆలోచన చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు వీళ్ళంతా కూడా. ఇక్కడ అటు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు ఒక పక్కన అవుతారు, రెండోది ఇంటిపోరు ఇంతంత కాదని సామెతగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటిపోరు ఎక్కువైపోయింది. ఎవరితో? షర్మిలత కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉండడం వల్ల. ఆవిడ అధ్యక్షురాలుగా ఉండగానే వీళ్ళందరినీ లాగేస్తే కాంగ్రెస్ అసలుకే ఆల్రెడీ స్కెల్టన్గా ఉంది. ఆ స్కెల్టన్లో ఇంకా అన్నీ కూడా పార్టీలన్నీ కూడా లాగేస్తే, వీళ్ళందరినీ కూడా లాగేస్తే ఇంకా వీక్ అయిపోతుంది, షర్మిల ఉండి ఉపయోగం లేకుండా పోతుంది అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. దాని ప్రకారం ముందుని తెలుగుదేశం అధికారం ఉంది, జనసేన అధికారం ఉంది కాబట్టి అటు నుంచి ఎవరు ఇటు రారు వైసీపీకి. కాబట్టి వచ్చేదల్లా కాంగ్రెస్ వాళ్ళు లేదా న్యూట్రల్ పీపుల్. అందుకని ప్రస్తుతం కాంగ్రెస్లో సీనియర్లు, అనుభవజ్ఞులు, స్టేట్ పర్సనాలిటీస్, మినిస్టర్లు చేసిన వాళ్ళు, ఎంపీలు చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి వైసీపీలో చేర్చుకోవడం వల్ల లాభం, రాజకీయంగా లబ్ధి ఉంటుందనేది జగన్మోహన్ రెడ్డి గారి అంచనాగా తెలుస్తుంది. వేచి చూద్దాం, రాజకీయాల్లో ఏది సాధ్యమా అసాధ్యమని మనం ఏం చెప్పలేం, ఏదైనా జరగచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.